ఏపీలో అబద్ధపు హామీల పర్వం మొదలైందా? రాయలసీమను అభివృద్ధి చేస్తానంటూనే రాయలసీమ ప్రాంత ప్రజలతో ఆడుకుంటున్నారా పాలకులు? అసలు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసా? రాయచోటి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై నిప్పులు చెరిగారు. జొన్నగిరి గోల్డ్ మైన్స్ తో రాయలసీమ ప్రాంత వాసులకు ఎంతో మేలు చేస్తానంటూ గప్పాలు కొడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే చేస్తున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అన్నారు. జొన్నగిరి మైన్స్ పనులు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పనులు మొదలయ్యాయని కేవలం ఇప్పుడు ప్రజలను పక్కదావ పట్టించడానికి చేస్తున్న తంతుగా రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వర్ణించారు. తిరుపతి తిరుమల లడ్డూ వివాదం నుంచి ఇప్పటి వరకు ఇటీవల జరిగిన జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కేవలం తన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎక్కడ గమనిస్తారో అనే సందర్భంలో గమనించకూడదనే కారణం చేత పక్కదావ పట్టించడానికే జిమ్మిక్కు రాజకీయాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు విమర్శ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోకి వస్తే గతంలో రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి, అలాగే ఎన్టీ రామారావు గారు చేసిన కృషి, అలాగే ఇటీవల ప్రభుత్వం నుంచి దిగిపోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషిలో చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న రాయలసీమ ప్రాంత వాసిగా ఎప్పుడూ రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు ఒరగపెట్టింది ఏమీ లేదని, ఈ ముఖ్యమంత్రులతో పోలిస్తే చంద్రబాబు నాయుడు చేసింది 0.00001 అనే అంకెతో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు పోల్చారు. రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారని అడిగితే అది కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అన్నారు. రాయలసీమ ప్రాంత మామిడి రైతుల గోడును పట్టించుకోలేదని, అందుకే రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లపై మామిడి పంటను పారబోశారని, ఈ యొక్క సంఘటనతోనే చంద్రబాబు నాయుడు రైతుల పట్ల వివక్ష ఏ రకంగా కొనసాగుతోందో అర్థం చేసుకోవాలని రాయలసీమ ప్రాంత ప్రజలకు రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. పులివెందుల ప్రాంతంలో మెడికల్ కాలేజీ రాయలసీమ ప్రాంతంలో లేదా? అటువంటి కట్టిన మెడికల్ కాలేజీలో ఉన్న పరికరాలను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరే ప్రాంతాలకు పరికరాలను తరలిస్తారా? ఇదేనా రాయలసీమ ప్రాంతం మీద చంద్రబాబుకు ఉండే ప్రేమ? ఈ ప్రాంత వాసులు మెడికల్ కాలేజీలో వైద్యం చేపించుకోవడానికి తగరా? వాళ్ళు ఎల్లకాలం వేరే పట్టణాలకు వెళ్లి వైద్యం చేపించుకోవాలా? ఇదేనా చంద్రబాబుకు రాయలసీమ మీద ఉండే ప్రేమ, అభిమానం? అటు రైతులకు ఇటు సామాన్య ప్రజలకు చంద్రబాబు నాయుడు పాలనలో ఒరిగిందేమి లేదు. రాయలసీమకు చేసింది శూన్యం. చంద్రబాబు నాయుడు పేరుకే రాయలసీమ బిడ్డ, కానీ ఆయన ఎప్పుడు ఒక పక్షానికి మాత్రమే నాయకుడుగా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలుసునని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అన్నారు. ఇటీవల కాపు కులానికి చెందిన సాయికృష్ణ మర్డర్ విషయము రాష్ట్రంలో సంచలనం కాగా, చంపినవాడు కాపే, చచ్చిపోయిన వ్యక్తి కూడా కాపేనని కులపరమైనటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవచ్చా? ఇది ముఖ్యమంత్రి గారి స్థాయికి తగునా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో కేవలం ఆయన వక్రబుద్ధిని కొట్టొచ్చినట్లు ఉందని, చంద్రబాబు నాయుడు వక్రబుద్ధి ఏంటో ప్రజలకు తెలుసుకోవాలని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అన్నారు. అధికారం కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు జవాబుదారీతనంగా చెప్పిన హామీలను నెరవేర్చకుండా టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని, కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని ప్రశ్నించిన ప్రతిపక్షం గొంతు నొక్కడానికి రెడ్ బుక్
కుంభవృత్తపు పాలనతో పోలీసులను ఉసిగొలిపి పోలీసులను అడ్డుపెట్టి రాజకీయం చేస్తున్నారని కులాల వారిగా ప్రాంతాల వారిగా వర్గ వైషమ్యాలను పెంచి పోషిస్తున్న ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో లిఖించదగ్గ విధంగా పరిపాలన చేస్తున్నారని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా మంగళవారం అప్పుల వారంగా మార్చి వేల కోట్ల రూపాయలు అప్పులుగా తెచ్చి సంక్షేమ పథకాలు అందించక మరి ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయో ఆ దేవునికే తెలియాలి. ప్రజలు గమనించడం లేదని మీరు అనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు వేచి ఉన్నారని, మీకు తగిన బుద్ధి సరైన కాలంలో అతి త్వరలో ఖచ్చితంగా తగులుతుందని, ప్రజల యొక్క కోపాన్ని మీరు రుచి చూడక తప్పదని గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు నొక్కి ఒక్కానించారు. ఇంకా రాయలసీమ ప్రాంత వాసుల అంశంలో ఏమేం విమర్శలు చేశారో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి మాటల్లోనే ఒక్కసారి మీరు పూర్తి వీడియో చూసి తెలుసుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి గత 2 సంవత్సరాల నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఏ పబ్లిక్ మీటింగ్ పోయినా ఎక్కడ చూస్తున్నా మాట్లాడడం బట్టి చూస్తే ఆయనకి ఏదో కొత్తగా అవకాశం వచ్చి తను ఏదో మార్పులు చేయబోతున్నటువంటి భ్రమలు సృష్టిస్తున్నాడు ప్రజలకి. తాను 17 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నటువంటి మాట ఆయన మర్చిపోయి పరిపాలన పరంగా అన్ని రకాలుగా విఫలమయ్యి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి విభజనకు కారకుడయ్యి అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసి పేదరికాన్ని మరింత పేదరికానికి నెట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటూ గతంలో మంచి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను కూడా హేళన చేస్తూ వాటిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మైగ్రేన్ ఉందో లేకపోతే నటిస్తాడో తెలియదు కానీ మర్చిపోయినట్టుగా వ్యవహరిస్తా ప్రజలు చెప్పిన ఎప్పటికప్పుడు మాట్లాడేది నమ్మేస్తారటువంటి భ్రమలో తను ఉన్నాడు. కానీ తాను చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి మీటింగ్ లో మనం చూస్తున్నాం టాపిక్ డైవర్షన్. ఒక మీటింగ్ కు పోయి ఏదో మాట్లాడడం, ఏదో ఇంకొక పార్టీకి అంటగట్టాలంటే ప్రయత్నం చేయడం. నిన్న వచ్చే రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లా అక్కడ ఈ గోల్డ్ మైన్స్ అనేటువంటిది, జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతోంది. గేమ్ చేంజర్ ఇది, రాయలసీమను చరిత్ర మారిపోతుంది అని మాట్లాడాడు. ఇటువంటివి ఎన్నిసార్లు విన్నాం ఇటువంటి మాట. జొన్నగిరి ఏమన్నా ఇప్పుడు వచ్చినటువంటిదే. గత వైసీపీ ప్రభుత్వంలోనే దాని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయ్యింది. అప్పుడే పూర్తిగా పనులు మొదలయ్యి ఒక కొలికి వచ్చాయి. నువ్వు అదేదో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి అక్కడ ఎంత గోల్డ్ వస్తుందో తెలియదు కానీ దాంతో మారిపోతుంది అన్నాడు. అక్కడ జొన్నగిరిలో వర్షాలు పడితే వజ్రాలు కూడా పడుతూ ఉంటాయి. అక్కడ ప్రసిద్ధి వాటికి అంతా కూడా. ఎంతో కొంత ఒక కేజీ గోల్డ్ ఎంతో దొరికితే దాంతోనే మా భవిష్యత్తులో మారిపోతాయా? ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తాడో తెలియట్లేదు. దానికి పక్కనే రాయచూరు దగ్గర హట్టి మైన్స్ అనేటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతోంది. చిన్న కుగ్రామం లాంటి ఒక పల్లెలో అక్కడ వాళ్ళ జీవనశైలి ఏమైనా మారిపోయిందా? ఎప్పుడు ఏదో ప్రజలకు భ్రమలు సృష్టించి ఆ భ్రమలో బతికేయడం అలవాటు పడ్డాడు. ఒక ముఖ్యమంత్రిగా రియాలిటీగా ఉండాలి. చేసేటువంటి పని అప్పటికప్పుడు కనపడే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవహరించాలి. అది ఏ రోజున నువ్వు ఆలోచన చేసావా? ఏ విషయంలో అయినా కూడా ఏదో జరిగేది అంతకుముందు జరిగే దాంట్లోకి వెళ్ళేది బిల్డప్ చేసేది, దీంతో మీ భవిష్యత్తులో మారిపోతాయి, ఈ ప్రాంతాన్ని ఇదైపోతుంది అని మాట్లాడు. అదే కొత్తగా 17 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి అన్ని రకాల అన్యాయం చేసి ఇరిగేషన్ పరంగా, వ్యవసాయ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా అన్ని రకాల గొంతు కోసినటువంటి వ్యక్తి మళ్ళా ఏదో కొత్తగా ఆయనకు అవకాశం వచ్చినట్టు ఈయన ఏదో చేయబోతున్నట్టు ఇతర పార్టీలను ఎప్పుడు కూడా పర్సనల్ గా విమర్శిస్తూ మాట్లాడు. అక్కడికి వచ్చింది ప్రాసెసింగ్ యూనిట్. గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనిని మళ్ళీ ఏదో ప్రారంభోత్సవానికి వెళ్ళినట్టుగా వచ్చి అక్కడ చెప్పవలసింది ఎప్పటి లోపల వస్తుంది, ఎంత గోల్డ్ ఉంది, ఏ రకంగా ఈ ప్రాంతం లబ్ధి పొందుతుంది, పక్కన హట్టీలో జరుగుతున్నటువంటి దానికన్నా ఇక్కడ ఎక్కువ ఉందా లేదా, ఇక్కడ ఏదైనా టెక్నికల్ గా మాట్లాడకుండా కేవలం ఆ మీటింగ్ అంతా కూడా వృధా కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వ సొమ్ముతో మీటింగ్కి వచ్చి వృధా సమయాన్ని అంతా కూడా కేవలం జగన్మోహన్ గారిని తిట్టడానికే ఏ మీటింగ్ పోయినా చేసేటి ప్రయత్నం. అక్కడికి వచ్చారు. తిరుపతి లడ్డు అంటాడు. తిరుపతి లడ్డు సంవత్సరం క్రితం ముఖ్యమంత్రిగా కొత్తగా అయ్యి వైసీపీని ఏదో చేయాలని చెప్పి ఇరుక్కున్నావు. సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక రకాల మొట్టికాయలు పడ్డాయి. తప్పు నువ్వు చేసావు, ఆ కల్తీ నెయ్యిని వాడింది నీ హాయంలో, జరిగిందంతా నీ హాయంలో తప్పు జరిగింది అని అన్ని రకాల అన్ని వేలు ఆయన వైపు చూపించే కొద్ది రోజులు కాముకుంటాడు. మళ్ళా కావాల్సి దాని ప్రజల్లో మళ్ళీ వైసీపీని ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తాడు. అసలు అది ఎంత ఘోరమైనటువంటి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా నేను విమర్శ అయినా నీకు బుద్ధి రాలేదు. అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ ఎంతసేపు ఏదో చేస్తున్నావు. అక్కడ వచ్చే కొద్ది గొప్ప గోల్డ్, మంచి గోల్డ్ వస్తే రావాలి, మంచి జరగాలి, దాంతో జీవనశైలిని మారిపోతే ప్రాసెసింగ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఎన్నో సంవత్సరాలు జరుగుతుందో అది
నేను చెప్పే ఇంతకుముందు హట్టి మైన్స్ అన్నట్టు పక్కనే ఉంటది. ఏమైనా జీవనశైలి మారిపోయిన దాంతో ప్రాంతాలు ఒక ఊర్లో మారలా, రాయలసీమకంతా మారిపోతాయి. మొన్నటి వరకు ఏమన్నా హార్టికల్చర్ హబ్బు చేసేస్తాను, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమ అంతా అది చేసేస్తాను. ఏం చేస్తున్నావు? రాయలసీమ అన్యాయం చేస్తున్నావు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ పోతిరెడ్డి పాడు చేసి ఇక్కడ అనేక ప్రాజెక్టులు ఆయన హయాంలో నిర్మాణం జరిగినాయి కాబట్టి, జగన్మోహన్ హయాంలో అవి పూర్తిగా రూపకల్పన చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా నీళ్లు నిలబెట్టుకోగలిగినాం కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా రైతులు కొద్ది గొప్ప పంట డ్యాముల కింద పంట వేసుకునే పరిస్థితి కలిగింది. గెండికోట నువ్వు చేసావా? చిత్రావతి ఎక్స్పాండ్ నష్టపరిహారంలో ఏమన్నా నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా? ఏది చేశారు? ఏ ప్రాజెక్ట్ మీరు చేశారు? ఏదన్నా నువ్వు డిజైన్స్ నీ హయాంలో కంప్లీట్ చేసి ఆ డిజైన్స్ టెండర్స్ పిలిచి ఒక్క డ్యామ్ అన్న కట్టగలిగే ఒక పేరున్న చెప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పలేని పరిస్థితి నీకు ఉంది. మీరు మాట్లాడితే ఎలా? ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేసేటువంటిది గండికోట నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్ ని నిలిపేశారు. ఇంకా మా జీవనాధారం రాయలసీమ గేమ్ చేంజ్ అన్నా ఇంకోటి కావాలన్నా గతంలో పోతిరెడ్డి పాడు ఎలా ఉంటుందో అలాంటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. దాన్ని టేకప్ చేయబోయా అంటే దాని గురించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కొల్లుడయ్యి మన ప్రాంతానికి మంచి జరుగుతుంటే ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మెప్పు కోసం ఆయన ఆన్ ది రికార్డ్ అసెంబ్లీలో చెప్పాడు, నేను బాబు గారితో చెప్పి ఆపించాను అని చెప్పి. ఆ ప్రాజెక్ట్ ఆపి అక్కడ సెట్టింగ్ వేశారంటవా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంత మాత్రం ఎంత పూర్తయిందో ఒకసారి వచ్చి చూడు, నువ్వే వచ్చి చూడు. పెండింగ్ వర్క్స్ నువ్వు కంప్లీట్ చేయి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. దాంతో మా ప్రాంతానికి భవిష్యత్తు వస్తుంది అంతో ఎంత. ఈ ప్రాజెక్ట్ ఏదైతే గెండికోట నుంచి చేసామో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయి, లేకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మా జీవన శైలిలో మార్పులు వస్తాయి. అట్లాంటి ప్రాజెక్టులు అయితే మాకు మార్పులు వస్తాయి. అవి గత ప్రభుత్వంలో టేకప్ చేశారట, దాన్ని ఆపేసేసి మళ్ళీ విమర్శ చేయడం, దాంతో ఆ ప్రాజెక్ట్ ఏం ఉపయోగం ఉంది అని చెప్పి. ఈ రోజు హార్టికల్చర్ అన్నటువంటిది రాజశేఖర హయాంలో ఫ్రీ కరెంట్ ఇవ్వడం వలన ప్రతి ఒక్క రైతు ఇరిగేషన్ పరంగా వృద్ధి చెందారు. ఆయన పెట్టినటువంటి ఎన్ఆర్జీస్ వల్ల మామిడి తోటలన్నీ ఇవ్వటము, ఆ చెట్లు నాటుకోవడానికి కూడా ఆయన ఇచ్చినటువంటి డబ్బుతో రాజశేఖర గారి పీరియడ్ స్టార్ట్ చేసినట్టు ఆ స్కీమ్ వల్ల బ్రహ్మాండంగా మామిడి తోటలు డెవలప్ అయినాయి. ఇప్పుడు ఏం జరుగుతోంది? మా ప్రాంతం హార్టికల్చర్ హబ్ చేస్తాను, ఏదో మార్పు చేస్తాను అంటున్నావు కదా, రా మా ప్రాంతంలో ఏం జరుగుతోందో. తూతాపూరి అనేటువంటి మామిడి కాయలు దాదాపుగా 7 లక్షల టన్నులు రాయలసీమలో ఉన్నాయి. గత సంవత్సరం అనేక రకాల జగన్మోహన్ గారు ఒత్తిడి చేస్తే 4 రూపాయలు ఇస్తానని చెప్పి చాలా మాత్రం ఎగరగొట్టావు. ఈ సంవత్సరం మళ్ళీ పదే మేము మాట్లాడుతుంటే 4 రూపాయలు ఇస్తానంటున్నావు. ఏ మాత్రం గిట్టుబాటు కాదు రైతు. కనీసం 20 రూపాయలన్నా ఇవ్వయ్యా. నువ్వు పెట్టేటువంటి హెలికాప్టర్ల ఖర్చుకు నీకు నీ కొడుకు నీ భాగస్వామికి హెలికాప్టర్ ఖర్చు మైన కూడా కాదు డబ్బు. అది రైతులకు చెందనివి అంటే మాట్లాడట్లేదు. ఈ రోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మామిడి తోటలన్నీ కూడా రోజుకు 100 ఎకరాలు కొట్టేసేసి సెంచరీ ప్లేవుడ్స్ కి తరలిస్తున్నారు. ఎంత బాధాకరంగా ఉంటుందండి విషయాలు ఇవి. వీటిపైన ఎప్పుడన్నా మాట్లాడుతున్నావా? నువ్వు కనీసం ఆలోచన చేస్తున్నావా? ఏం మాట నీ హ్యామ్ ఇది చేస్తూ ఇది జరుగుతా ఉంది. రైతులు కన్నీరు గారుస్తూ ఉన్న తోటలన్నింటినీ కూడా దాన్ని కొట్టేసేసి దాన్ని నీ ప్రాసెసింగ్ యూనిట్ పంపించే పరిస్థితి ఏర్పాటు చేస్తావు. ఇది నువ్వు చేసినటువంటి రాయలసీమకు మంచి చేసినటువంటి ఆ నష్టపరిహారంగా మామిడి రైతులను కానీ ఇక్కడ పండేటువంటి చీనీ కానీ హార్టికల్చర్ కానీ స్పెషల్ గా బెనిఫిట్స్ ఏమైనా రైతులకి ఇచ్చి ఆదుకుందాం అంటే ఏది చేయట్లేదు. ఏ పంట పెట్టినా దోస దగ్గర నుంచి మిరప ఏ పంట పెట్టినా అన్ని రాయలసీమలో పెట్టిన ప్రతి పంటకు నష్టాలే వచ్చాయి. టమాటో రైతులు మొన్నటి అల్లడే నువ్వు ఏదో చేస్తానంటావు. మరి ఈ రకంగా 100 ఎకరాలలో మామిడి తోటలు కొట్టేస్తుంటే ఓ పక్కన పచ్చదనం పోవడమే కాకుండా పర్యావరణ ఇది సమతుల్యం కూడా తగ్గిపోతుంది, ఎన్విరాన్మెంట్ కూడా తగ్గిపోతుంది అన్నటువంటి బాధ కలుగుతుంది. ఏ ఊరికి వెళ్ళినా అటు మామిడి తోటలు ప్రసిద్ధి చెందినటువంటి కోడూరు ప్రాంతంలో చూస్తే 100 లారీలు పోతున్నాయి. బీరపల్లి అనేటువంటిది ఫేమస్ ఉమ్మడి కడప జిల్లాలో, అక్కడి నుంచి తోటలు 100 ఎకరాలు కొట్టేస్తున్నారు. రాయచూడి ప్రాంతంలో కానీ ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా మామిడి తోటలన్నీ కూడా కొట్టేస్తున్నారంటే నువ్వు చేసేటువంటి ఈ దుర్మార్గ పాలనతో నువ్వు రైతులకు ఏమాత్రం సపోర్ట్ చేయకపోవడంతో జరుగుతా ఉంది. ఇవన్నీ చేయకుండా నువ్వు రాయలసీమ లేదో పెద్దగా ఉద్ధరించేస్తున్నటువంటి పదే మాటలు మాట్లాడటం నీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి. ఉదాహరణకి ఒక మనిషిని సాయికృష్ణ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా మీ యొక్క వ్యవస్థలో మీరు ఉపయోగించుకొని మీ యొక్క లావాదేవీల కోసం ఎవరెవరు కాంప్రమైజ్ అన్నారో అవి మీరు ఆ దారుణంగా మనిషిని చంపేసేసి కనీసం శవం కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మీ హయాంలో మీ టైంలో మనకు జరిగింది. ఆ కన్న తల్లి కనీసం బోర్డుదన్నా ఇవ్వండి అంటే బోర్డు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. డెడ్ బాడీలు కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి కల్పించి సిగ్గు లేకుండా కోర్టును కూడా తప్పుదో పట్టించే విధంగా మేము వెతికి పట్టుకోసం 29 వరకు టైం తీసుకుంటాం, వీళ్ళకి తెలిసి చంపేశారన్నటువంటి విషయాలు. కోర్టును తప్పుదో పట్టించారు, ఆ తల్లిని తప్పుదో పట్టించారు, ప్రజలను తప్పుదో పట్టించి దారుణంగా ఆ వ్యక్తిని చంపి సిగ్గు లేకుండా కులాల ప్రస్తావనతో ఒక ముఖ్యమంత్రి అనేటువంటిది మర్చిపోయి అతను కాపు కులస్తుడే ఆ సీ కూడా కాపు కులస్తుడే అని మాట్లాడతావా? ఇది ఏందండి నైతికత? కనీసం అలా మాట్లాడకూడదు. నీ హృదయానికి సంబంధించింది ఆలోచన చేయకుండా అంటే కాపు సిఐ కాపు ఇదైతే చంపవచ్చా, సేమ్ కులం వాళ్ళు చంపుకోవచ్చు అనేటువంటిది గవర్నమెంట్ ఏమైనా పెట్టబోతున్నావా? కులాల ప్రస్తావన చేస్తావా? ఆ మనిషి గురించి అడిగినప్పుడు అతను ఫోక్సో కేసు ఉంది, అతను 25 కేసులు ఉన్నాయి. వాస్తవంగా ఎంక్వైరీ చేస్తే అతనిపై 2 కేసులు ఉన్నాయి. మరి మీ శాసనసభ్యులు ఒకరి పైన 90 కేసులు 70 కేసులు ఉన్నాయి. 164 మంది మీ కూటమి ఎమ్మెల్యేలలో 135 మంది పైన
30-40 కేసుల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేస్తావా? దుర్మార్గంగా వ్యవహరించేటువంటి వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం. కోర్టులు అంటే భయం లేదు, న్యాయ వ్యవస్థను గౌరవించేది లేదు, చట్టాలను గౌరవించేది లేదు. అన్ని తమ పరిధిలోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దోపిడీ ఏకైక మార్గంగా. మళ్ళీ మాట్లాడుతున్నాం రాయలసీమ గురించి పదే పదే. ఇక్కడ బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్నటువంటి మెడికల్ కాలేజీలు కళ్ళ ముందర కట్టినట్టు ఎంత మంచిగా ఉన్నాయి. ఆ మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేయలేక ఆ మెడికల్ కాలేజీలు ఈర్షతో వాటిని మూత పెట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ తరలిస్తున్నావే సిగ్గు లేకుండా. ఏం చెప్పాలి? గతంలో మాకు సంబంధించినటువంటి హంద్రీనివాకు సంబంధించిన ప్రాజెక్ట్ లో లిఫ్ట్ కూడా తీసుకెళ్లి నువ్వేదో లిఫ్ట్ కి పెట్టాలని బయట ప్రాంతాలకు తరలించావు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన ఎక్విప్మెంట్స్ తరలిస్తున్నాం. మా ప్రాంత వాసుల రాయలసీమ ప్రాంతం చిరకాల కోరికలైనటువంటి నంద్యాల జిల్లా జగన్ హయాంలో ఏర్పడింది, తిరుపతి జిల్లా జగన్ గారి హయాంలో ఏర్పడింది, పుట్టపర్తి పేరుతో సత్యసాయిబాబా పేరుతో ఏర్పడిన జిల్లా. మాకు ఏర్పడిన ఒక జిల్లాను కూడా నిర్వీర్యం చేసేసి కడప జిల్లా రాయచూడి ప్రాంతం నిర్వీర్యం చేసే జిల్లాను తరలించావు. అక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టావు. నువ్వు ఏం చేస్తావు? రాయలసీమకి ఒక్కటన్నా చేపట్టావా? రాజశేఖర్ గారి పీరియడ్ లో శ్రీ సిటీ లాంటి అనేక ఇండస్ట్రియల్ హబ్స్, కొప్పర్తి లాంటి ఇండస్ట్రియల్ హబ్స్ వచ్చి నీ హయాంలో ఏమన్నా ఒక్కటన్నా చేసావా? వాటిని నాశనం చేయాలని చూస్తున్నాం. అన్ని రకాల రాయలసీమ ప్రజలు గొంతు కోసి ఈ రోజు ఏదో చేయబోతున్నాను. మాకు బంగారు తొరిగేది లేదు, ఒకటే నువ్వు ఈ రోజు ఆలోచన చేయి. మాకు గాని మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఈ హంద్రీనివా గాలేనగిరి లిఫ్ట్ ఏదైతే ఈ జాయినింగ్ ఉంటుందో ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ని, ఈ 2 ప్రాజెక్టులు ఈ 2 సంవత్సరాల హయాంలో కంప్లీట్ చేసి చిత్తశుద్ధి ఉంటే చెయ్యి. అంతేగాని మభ్య పెట్టే మాటలు చెప్పుకుంటూ నేను హార్టికల్చర్ హబ్ చేసేస్తా, రాయలసీమ రత్నాలసీమ చేస్తా, ఇవన్నీ నీ బోగస్ మాటలు, నీ అసత్యమైనటువంటి మాటలు, మభ్య పెట్టేటువంటి మాటలు. ఈ ప్రాంతాన్ని మోసం చేస్తున్నావు. ఫ్యాక్షన్ గురించి మాట్లాడే మీకు అర్హత ఉందా? ఫ్యాక్షన్ గురించి మాట్లాడే అర్హత? 82 తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఏ ప్రాంతంలో ఫ్యాక్షన్లు? మీ పార్టీ ఆవిర్భావం నుంచి 2004 రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు దారుణ పరిస్థితులు మీరు క్రియేట్ చేశారు. ఫ్యాక్షన్ రాయలసీమలో క్రియేట్ చేసి నక్సలిజం మీరు క్రియేట్ చేశారు. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలన్నీ మీరు చేసి ఈ ప్రాంతాన్ని అధోగతి పాలు చేసి మళ్ళీ మాపై నిందలు వేస్తారు. 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని అట్ ఏ టైం ఎరాడికేట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అవి మర్చిపోయి నిందలేసేటువంటిదే వాళ్ళు వ్యక్తిగత అసాసినేట్ చేసేటువంటి పనులు మీరు చేస్తున్నారు. ఎక్కువ నక్సల్స్ యొక్క విభాగాలకు సంబంధించినటువంటి అనేక రూట్లు మీకుండి అటువంటి వ్యక్తులు మీరు మంత్రులు చేసి మీ చరిత్ర మీద ఫ్యాక్షనిస్ట్ మంత్రులు చేసి అనంతపురం జిల్లాలో పరిటాల రవి గారు చనిపోతే ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాక్షన్ లేని కుటుంబాన్ని రాజకీయాలకు తీసుకొద్దాం, నేను నాంది పలుకుతానని చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి గురించి పదే పదే నీచంగా మాట్లాడతారా? అన్ని ప్రోత్సహించి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా చేసేది మీరు. ఈ ప్రాంతంలో ఏది చేయకుండా కనీసం ఆ రోజులలో విద్యుత్ సౌకర్యాలు లేనటువంటి పల్లెలు ఎన్నో ఉండేవి. మీ హాయం ఎన్నో ఏళ్ళు పరిపాలన చేసింది. మీ తర్వాత రాజశేఖర్ గారి పీరియడ్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఉచిత విద్యుత్ కూడా రైతులకు ఇవ్వగలిగాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఉచిత విద్యుత్ 7 గంటల నుంచి 9 గంటలు చేయడం కోసం దాదాపుగా 2,000 కోట్ల పైగా ఖర్చు పెట్టాడు. ఇన్ని మంచి పనులు చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తే దాన్ని కొనసాగించే ధైర్యం లేకుండా ఈ రోజు హేళనమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఏదైనా కూడా మీ పరిపాలన సరిగైనటువంటి ఉన్నాయా? సామాన్యుడికి భద్రత ఉందా? సామాన్యుడు తన కష్టాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి లేదు. ఓ పక్కన పిల్లల పైన మానవంగా లా అండ్ ఆర్డర్ ఎక్కడ చూసినా దాడులు, ప్రశ్నిస్తే కొట్టడాలు, కేసులు పెట్టడాలు, ప్రశ్నించిన వాళ్ళపైన చూపేటువంటి శ్రద్ధ నేరస్తుల పైన చూపిస్తే రాష్ట్రం బాగుపడుతుంది. సోషల్ మీడియాలో టార్గెట్ చేసుకోవడం, ఆ సోషల్ మీడియాలో వచ్చేటువంటి పోస్టులు బ్లాక్ చేయడం, ఇది మీ ప్రభుత్వం నడిపెట్టిన విధానం. అప్పుడు ఎంత రుద్దుతున్నావు ఈ రాష్ట్ర ప్రజల పైన? దాదాపుగా 4 లక్షల కోట్లకు చేరిపోతుంది ఈ నెలలో. వారంకి 5,000 కోట్లు, 4,000 మంగళవారం వస్తే 5,000 కోట్లు, ఆదివారం వస్తే 3,000 కోట్ల టైప్ లో వారం దాదాపుగా 10,000 కోట్లు అప్పులు చేస్తున్నాం. ఏంటి రాష్ట్ర భవిష్యత్తు? కొన్ని అప్పులు చేసేది మేలు చేసేది కనిపిస్తానంటే అది కనపడడం లేదు. ఈ రోజు నువ్వు అంటున్నావే అమరావతిలో బిల్డింగ్స్ లేచిపోతున్నాయి, టవర్స్ కడుతున్నాను. కట్టినటువంటి బిల్డింగ్స్ ని చూసుకునేటువంటి ఆలోచన నీకు లేనప్పుడు ఆ కొత్తగా కట్టి ఏం వర్గదిస్తావు? కేవలం అక్కడ అద్దాలు ఫిక్స్ చేయడం కోసం 4,000 కోట్లు అంట, నీళ్లు తోడడానికి 5,000 కోట్లు అంట. ఏంటబ్బా అది? ఈ మిగతా ప్రాంతాలు ఎవరు బతకద్దా? మిగతా నగరాలు అభివృద్ధి చెందొద్దా? ఇక్కడ వాళ్ళు మనుషులు కాదా? ఈ రోజు దేశంలో ఒక డిఫరెంట్ పాలిటిక్స్ కి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, సర్వనాశనం చేశాడు. ఈ రోజు దేశంలో అత్యంత ధనవంతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అత్యంత ధనవంతమైనటువంటి ముఖ్యమంత్రి, అత్యంత ధనవంతులైనటువంటి పార్టీ ఏదంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వస్తుంది. నిన్న కాక మన రాజ్యసభలో చూస్తే ఈ రాష్ట్రం సంబంధించినటువంటి తెలుగుదేశం సంబంధించిన ఎంపీల యొక్క ఆస్తి దేశంలోని ఎంపీలలో 45% ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఉందండి. ఎటువంటి వాళ్ళకి ఇస్తావా? నువ్వు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నటువంటి పెద్ద స్థానం రాజ్యసభ మెంబర్. ఎవరికన్నా ఇస్తావా? బడుగు బలహీన వర్గాల గురించి ఏ రోజున ఆలోచన చేస్తావా? బడుగు బలహీన వర్గాల పార్టీ అంటావే, ఎవరికి ఇచ్చావా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు బీసీ లేనటువంటి సుభాష్ చంద్రబోస్ గారి
కానీ, మత్స్యకారులైనటువంటి మోపిదేవి వెంకటరమణ గారికి కానీ, అనేకమైనటువంటి కావలికి సంబంధించిన ఒక వ్యక్తి కృష్ణయ్య గారికి, ఇటువంటి వాళ్ళకంతా దళితులు కూడా ఇచ్చినటువంటి చరిత్ర బాబురావు గారికి ఇట్లాంటి చరిత్ర వైసీపీకి ఉంది. నువ్వు ఇచ్చేటువంటిది అంతా కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళతో అమ్ముకుంటావు ఆ పోస్టులు కూడా. నువ్వు మాట్లాడుతావు బడుగు బలహీన వర్గాల గురించి, కులాల గురించి. ప్రతి విషయానికి కులాలు తీసుకొచ్చేది మీరు. ఎక్కడ ఏం జరిగినా కులాల పేర్లు ఎత్తేది మీరు. ఒక ముఖ్యమంత్రి కాబట్టి కులాల గురించి మాట్లాడేటువంటి ఆలోచన, మాట్లాడకూడదు అనే ఆలోచన లేకుండా చనిపోయిన వ్యక్తి కాపు కులస్తులే, చంపిన వ్యక్తి సిఐ కాపు కులస్తులే అని మాట్లాడితే ఏ మెసేజ్ ఇస్తున్నట్టు మీరు రాష్ట్రానికి? ప్రతి విషయంలో కులాల గురించి మాట్లాడేది మీరు కాదా? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ మీకే ఉన్నాయి. అత్యంత కరప్టెడ్ అయినటువంటి రాజకీయవేత్తలు మీ దాంట్లోనే ఉన్నారు. అన్ని ఎవిడెన్సెస్ సహా బయటకు వస్తున్నాయి. మరి నువ్వు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ పైన మాట్లాడతావు ప్రతి విషయం. ఈ రోజు రాష్ట్రంలో వైసీపీ అనేటువంటి పార్టీ ప్రశ్నించకపోతే ప్రజలకు చాలా అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, కేసులు వచ్చి బెదిరిస్తున్నా, ఎన్ని రకాల పోలీసులు వేధిస్తున్నా వైసీపీ నాయకులు ప్రజల కోసం ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఉదాహరణ సాయికృష్ణ గారి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రాకపోయినట్టే కనీసం ఆ విషయం పైన స్పందించలేదు వ్యక్తులు. ఈ రోజు మళ్ళీ పేపర్లు చూస్తున్నాం రిపోర్ట్ గురించి, కస్టడీ రిపోర్ట్ పైన సిఐ గారు చేశారటువంటి దాని కేసును ఆయన పైన ఒక్కరిని పైన పెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఆయనకి ఏదో ఆఫర్స్ పెట్టేసి. ఎలా చనిపోయాడు, కస్టడీలో చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఎలా తీసుకుపోయారు, ఎలా మాయం చేశారు, ఎలా బూడిద చేశారన్నటువంటి విషయాలు ఎక్కడన్నా మెన్షన్ చేశారా? అవి లేకుండా అన్ని చెప్తున్నారు. ఒక మనిషి చంపేసేసి ఒక మనిషి భుజాన్ని పైన వేసుకొని పోతుంటే వ్యవస్థ మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు, అక్కడ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఎంతమంది ఉన్నటువంటి విషయాలు బయటకు రావాలి కదా. పసిపాప అక్కడ తుని దగ్గర చనిపోతే రోజుకు ఒక స్టోరీ అడుగుతున్నారు. ఒక కుక్క స్టోరీ తీసుకొచ్చారు. ఆ కుక్క వచ్చిందంటే ఆ కుక్క 4 రోజులు దాన్ని పట్టుకున్నారంట, కుక్కను వెంటబడ్డారంట, మన కుక్క చనిపోయిందని. మన తర్వాత ఆ కేసు ముందుకు పోవాలి. ఆ పాప ఏమైందో చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. ఎవరికి భద్రత లేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయ నాయకులు కబంధాస్తాలలో పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నారు కాబట్టి. పోలీస్ వ్యవస్థ ఎప్పుడన్నా ఇండిపెండెంట్ ఉంటే అందరికీ మేలు జరుగుతుంది. ఎప్పుడు పోలీస్ వ్యవస్థ ఒక కబంధాస్తాలోకి వెళ్తుందో అన్ని వ్యవస్థలు నాశనం అయితే. దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు నిజంగా సీనియర్ అని చెప్పుకున్న వ్యక్తివి. ఇంకా దాదాపుగా పొలిటికల్ లో నువ్వు 80 సంవత్సరాల దగ్గరికి వస్తున్నారు. ఇప్పటికన్నా మంచి ఆలోచన చేయండి. ఇప్పటికన్నా ఈ వ్యవస్థలు బాగుపరచాలా, ఈ వ్యవస్థలు నాశనం అయిపోతే అందరూ నాశనం అయిపోతారు, ప్రజలకు భద్రత ఉండదు అనేటువంటి పాయింట్ మీ నుంచి వస్తే ఎందుకు ఎందుకు భయపడరండి మిగతా వాళ్ళు? ఆ ఆలోచనే లేకుండా ఎంతసేపు దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో నీ యొక్క లబ్ధి కోసం తప్పుడు మాటలు మాట్లాడుతూ, జరగని విషయాలు జరిగినట్టు మాట్లాడుతూ, అక్కడికి ఎల్లో జరిగి ఆ ఎవిడెన్సెస్ మాయం చేస్తారు. సుగాల ప్రీతి గురించి మాట్లాడితే ఎవిడెన్సెస్ మీ హాయంలో జరిగినటువంటి హత్య అది. వివేకానంద రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు జరిగినటువంటి హత్య. ఆ తప్పించుకోవడానికి మీరు చేసినటువంటి ఘోరాలు బయటకు రాకుండా ఎవిడెన్సెస్ మాయం చేసేసారని వైసీపీ వాళ్ళ పైన మాట్లాడడం సిగ్గు లేదా మీకు? ఎలా మాయం చేస్తారు? ఎవిడెన్సెస్ మాయం చేస్తే తిరిగి ఎవిడెన్సెస్ చూపించేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం మీది, మీకు చాతగాని ప్రభుత్వం మీది. తప్పించుకునే వ్యవహారాలు కాదు, నింద వేసేటువంటిది. ఎంతసేపు ఇవన్నీ చూపించి వైసీపీని ప్రజలు చురుకం చేయాలని చూస్తున్నాం. ప్రజల తరపున పోరాడుతున్నటువంటి పార్టీ. ఇప్పుడు కాదు, ఏ రోజుకైనా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల తరపున నిలబడతాం. నీ ఓడిదోపులకు భయపడి లేకపోతే నువ్వు చేసే వ్యవస్థలను నాశనం చేసేటువంటి దానికి మేము లొంగం. నువ్వు చేస్తున్న ప్రతి తప్పును మేము నిలదీస్తాం, ముందుకు ఇదే రకంగా పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటాం. కొన్ని విషయాలలో మీరు తప్పుదోవలు పట్టిస్తున్నారు. అనేక రంగాలలో జరిగినట్టుగా మీరు క్రియేట్ చేస్తున్నా కూడా ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి రోజులు అన్ని ప్రజలు కూడా ఇప్పుడు గమనిస్తున్నారు. మీ డ్రామా మాటలు ఎవరు నమ్మట్లేదు. బహిరంగ సభలలో సంబంధం లేనటువంటి అంశాలు తీసుకొచ్చి అక్కడ పోయే కార్యక్రమం ఒకటైతే రకరకాల వేరే మాటలు మాట్లాడి ప్రజల మైండ్ లో విషయం నాటాలని చూస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు, ప్రతి ఒక్క విషయం ప్రజలకు తెలుసు. ఇప్పుడు సింపుల్ గా రాయలసీమకు సంబంధించి గోల్డ్ మైన్స్ తో మీ భవిష్యత్తు మారిపోతాయి అన్నాడు. అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంత గోల్డ్ వస్తుందో తెలియదు, ఏ రకంగా మారుతాయో తెలియదు. దానికి సమాధానం చెప్పాడు. పక్కనే ఉన్నటువంటి హట్టి మైన్స్ లో పోయి ఆయన రీసెర్చ్ చేస్తామని ఎంత బాగుపడిందో. దానికన్నా మాకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయవయ్యా అంటే దాన్ని మాట్లాడు, మళ్ళా సెట్టింగ్లు అంటాడు, ఇంకోటి అంటాడు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఆయన చెప్తుంటాడు అన్నిటికీ ప్రతిదానికి ఒక కేస్ స్టడీ అని. నిజంగా చంద్రబాబు రాజకీయాల గురించి ఒక పిహెచ్డి లాంటిది ఎవరైనా చేస్తారు. ఈ కేస్ స్టడీస్ ఆయన యొక్క మోసపూరితమైన రాజకీయాలు ఎలా ఉంటాయి అన్న దానిపైన ఒక కేస్ స్టడీ పెట్టుకోవాలి రాష్ట్రం. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళు ఉంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది మనుగడ ఉండదు, ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు అనేటువంటిది ఇటువంటి రాజకీయవేత్తలు ఉంటే ఖచ్చితంగా ప్రజలకు తెలియదు వస్తుంది. దీనిపైన ఖచ్చితంగా రీసెర్చ్ చేస్తే నిజంగా ఒక పిహెచ్డి చేసేయచ్చు. ఈ కేస్ స్టడీగా తీసుకొని ఈయన ఒక ఆర్గనైజ్డ్ పాలిటిక్స్, మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ పైన దానిపైన డిపెండ్ అయిన వ్యక్తికి ఖచ్చితంగా ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఇటువంటివి దుర్మార్గమైన మాటలు మానుకొని ఈ ప్రాంతానికి మంచి చేసేటువంటి అనేకమైనటువంటి నిజంగా ఆ రూపకల్పన చేసుకొని ఈ ప్రాంతానికి మేలు చేసేటి చెయ్యి. వచ్చేసి మా ప్రాంత ప్రజల మనోభావాల పైన అఘోరంగా మాట్లాడుతూ ప్రతిసారి తండ్రి కొడుకులు ఏదో రాయలసీమలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు, రాయలసీమకు సంబంధించి ఏదో చేయబోతున్నామని. మీ ఇద్దరు కూడా ఉద్దేశం ఉంది మీకు రాయలసీమ పైన. ఎక్కడో రైలు కాలితే రాయలసీమ వాళ్ళు అంటారు, ఎక్కడో ఏదో జరిగితే రాయలసీమ గుండాలు అంటారు, పులివెందుల రౌడీలు అంటారు, కడప రౌడీలు అంటారు. ఇదే మీరు చేస్తున్నట్టు కార్యక్రమాలు. ఈ ప్రాంతం యొక్క ఆత్మాభిమాన్ని దెబ్బతీస్తూ ఈ ప్రాంతానికి మేలు
మేలు చేయకపోగా కీడు చేస్తూ ఈ ప్రాంతానికి కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి కూడా 300 కోట్లతో బ్రహ్మాండంగా వైజాగ్ లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బిల్డింగ్స్ అనేక రకాలుగా మాట్లాడారు. మీరు ఒక యోగా కోసం ఒక రోజులో ఖర్చు పెట్టి ఆ యోగా మ్యాట్ అని తిరిగి చేస్తున్నారు. ఈ రోజు దానికి జగన్ సొంతం కోసం కట్టుకున్నారు. అది ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉండాలనే కదా, వైజాగ్ అభివృద్ధి చెందాలనే కదా. ఏది చేసినా మంచి కార్యక్రమాలన్నీ చేసుకొని చేశాం. మీ హామీలు అన్ని ఫెయిల్యూర్స్, హామీలు అమలు చేయలేక, హామీలు ఎక్కడ ప్రశ్నిస్తారో, మహిళలు ఎక్కడ ప్రశ్నిస్తారో 100 ఇస్తారని చెప్పి మోసం చేశాను. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంతవరకు పెన్షన్ ఇవ్వకపోగా కొత్తగా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి వైఫల్యం చెందినటువంటి మీరు, ఒక ఇల్లు కూడా ఇవ్వనటువంటి మీరు ప్రజలు ఇవన్నీ ప్రశ్నిస్తారు అని చెప్పి బహిరంగ సభలలో రకరకాలుగా ఏవేవో సంబంధం లేని అంశాలు మాట్లాడి బొలిజల్లి కార్యక్రమం చేస్తున్నటువంటిది రాష్ట్ర ప్రజలు గమనించాలి అని చెప్పి, ఇటువంటివి మానుకొని కనీసం ఇంకనైనా ప్రజలకు మేలు చేసేటువంటి ఆలోచన మీకు రావాలని చెప్పి కోరు.